30 ఏళ్లకు తీరిన పదోన్నతుల కళ 3 దశాబ్దాల నుంచి తాత్కాలికంగానే సర్దుబాటు. నీటిపారుదల శాఖలో తొలిసారి పూర్తిస్థాయి ప్రమోషన్లు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి పదోన్నతులు దక్కడమే ఇందుకు కారణం. జోన్ సమస్యలతో కొన్నేళ్లుగా నిలిచిన ప్రక్రియ. సీనియారిటీ సమస్యలంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో మరికొన్ని వేలైతే ఆగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తాత్కాలికంగా పేరుతోనే పదోన్నతులు అయితే తెచ్చారు. గతంలోని ఎంతోమంది ఈఎన్సీలుగా సిఈలుగా తాత్కాలిక పదోన్నతితోనే పనిచేస్తూ డిఈ క్యాడర్లోనే పదవి విరమణ చేయాల్సి వచ్చింది. కొన్నేళ్ల తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమస్య దృష్టి సారించి అందరికీ అవకాశం కల్పించారు. 263 మందికి పదోన్నతులు అయితే ఇప్పుడైతే దక్కినాయి అనమాట. సో తెలంగాణలో చాలా హర్షాతిరేకాలు అయితే వస్తున్నాయి. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.